హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇంగ్లీష్ బడి అఫీషియల్. తెలుగులో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లోకి ఏ విధంగా ట్రాన్స్లేట్ చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అఫర్మేటివ్ సెంటెన్సెస్ అంటే సమాధాన రూపంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలంటే ముందుగా సబ్జెక్ట్ రాయాలి, దాని తర్వాత వర్బ్ రాయాలి, దాని తర్వాత ఆబ్జెక్టు, ఆ విధంగా రాయాలి. అయితే వాక్యంలోని ఏ వర్డ్, ఏ పదము సబ్జెక్ట్ అవుతుంది, ఏ వర్డ్ వర్బ్ అవుతుందో తెలియనప్పుడు సెంటెన్స్ అంతా చదివి, ఆ వాక్యం అంతా కూడా చదివి, వాక్యంలో ఉన్న పనిని ఎవరు చేశారు అని మనం క్వశ్చన్ వేసుకోవాలి. ఎవరు అని మాత్రమే క్వశ్చన్ వేయాలి. దానికి వచ్చినటువంటి ఆన్సరే అది సబ్జెక్ట్ అవుతుంది. తర్వాత రెండవ పదంగా ఏం చేశారు అని మనం రెండవసారి క్వశ్చన్ వేయాలి. ఏం చేశారు అనే క్వశ్చన్కి ఏ ఆన్సర్ అయితే వస్తుందో అది వర్బ్ అవుతుంది. తర్వాత దేనిని చేశారు లేదా చేసింది ఏమిటి అని క్వశ్చన్ వేసుకుంటే దానికి వచ్చినటువంటి ఆన్సరే ఆబ్జెక్ట్ అవుతుంది. అయితే కొన్ని సందర్భాలలో సబ్జెక్టు ఉండకపోవచ్చు, లేదా సబ్జెక్టు ఉన్నా కూడా ప్యాసివ్ వాయిస్లో రాయాల్సి రావచ్చు. అటువంటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకే, అయితే ఇటువంటి వాక్యాలని కూడా తెలుసుకోవడం మనకు చాలా అవసరం. ఇంగ్లీష్ మాట్లాడడానికి, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మనకు చాలా అవసరం అవుతుంది. వీడియో ఎండ్ వరకు పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాక్యాన్ని ఒకసారి చదువుదాం. ద్విచక్ర వాహనాలపై హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే పెట్రోలును విక్రయించకూడదని కొత్త నిబంధనను తీసుకువచ్చింది. గమనించారా? ఇక్కడ సబ్జెక్టు లేదు, తీసుకువచ్చింది, ఎవరు తీసుకొచ్చారు అనే అంశం లేదు. సో ఇక్కడ వర్బ్ మాత్రం ఉంది, ఎవరు తీసుకొచ్చారు అనే అంశం అయితే లేదు. క్లారిటీ కోసం మళ్ళీ ఒకసారి మనం ఈ సెంటెన్స్ని మళ్ళీ ఒకసారి చదివి సబ్జెక్ట్ ఉందా లేదా చూద్దాం. ద్విచక్ర వాహనాలపై హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే పెట్రోలును విక్రయించకూడదని కొత్త నిబంధనను తీసుకువచ్చింది. అర్థమైంది కదా? ఇక్కడ సబ్జెక్టు లేదు, ఎవరు తీసుకొచ్చారు అనేటటువంటి అంశం లేదు, తీసుకువచ్చింది అని వర్బ్ ఉంది. ఓకే, ఎవరు అనేటటువంటి వర్డ్ మనం క్వశ్చన్ వేస్తే, ఎవరు అనేటటువంటి వర్డ్తో మనం క్వశ్చన్ వేస్తే ఎవరు తీసుకొచ్చింది, ఎవరు తీసుకొచ్చారు అనేదానికి ఆన్సర్ లేదు. ఓకే, మరి అటువంటిప్పుడు సబ్జెక్ట్ లేదు, మరి ఆబ్జెక్ట్తో కూడా మనం సెంటెన్స్ బిగిన్ చేసి రాయొచ్చు. సో ఆబ్జెక్ట్ను తెలుసుకోవాలంటే దేనిని అని మనం క్వశ్చన్ వేయాలి. దేనిని తీసుకొచ్చింది, దేనిని తీసుకొచ్చారు అని మనం క్వశ్చన్ వేయాలి. దీనికి ఆన్సర్ వచ్చినా కూడా ఆబ్జెక్ట్తో కూడా రాయొచ్చు. దేనిని తీసుకొచ్చారు? కొత్త నిబంధనను, ఆన్సర్ ఉంది. ఓకే, దేనిని తీసుకొచ్చారు అని అంటే కొత్త నిబంధనను, ఈ వర్డ్ ఆన్సర్. కొత్త నిబంధనను తీసుకువచ్చింది అంటే ఆబ్జెక్ట్ ఉంది, దేనిని అని మనం క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ వచ్చింది. కాబట్టి దీనిని మనం నంబర్ 1 అంటే మొదట రాసే పదంగా మనం గుర్తిద్దాం. ఓకే, దీనిని ఆబ్జెక్ట్ అని అంటాం. ఓకే, ఆబ్జెక్ట్తో కూడా రాయొచ్చు. అయితే సబ్జెక్ట్తో రాసేటప్పుడు ఎలాంటి వర్డ్స్ మనం రాయాలంటే, సబ్జెక్ట్తో రాసేటప్పుడు దాని యొక్క ఫార్ములా ఏంటి మనం తెలుసుకుందాం. సబ్జెక్టుతో రాసేటప్పుడు ముందుగా సబ్జెక్ట్ ఉండాలి, దాని తర్వాత వర్బ్ ఉండాలి, దాని తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్టుతో మొదలుపెట్టి రాసేటప్పుడు సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్ ఉండాలి. ఓకే, తర్వాత ఒకవేళ మనం సబ్జెక్టుతో కాకుండా, సబ్జెక్టుతో రాస్తే ఇలా ఉండాలి, సబ్జెక్టుతో కాకుండా ఆబ్జెక్ట్తో రాస్తే ఎలా ఉండాలి. ఆబ్జెక్ట్తో రాస్తే ఆబ్జెక్ట్తో కూడా మనం సెంటెన్స్ బిగిన్ చేసి రాయొచ్చు, మొదలుపెట్టి రాయొచ్చు. మరి ఆబ్జెక్ట్తో రాస్తే ఎలా ఉండాలి చూద్దాం. ముందుగా ఆబ్జెక్ట్ ఉండాలి, ముందుగా ఆబ్జెక్ట్ ఉండాలి, దీని తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉండాలి. హెచ్వి అంటే హెల్పింగ్ వర్బ్, సూటబుల్ అయినటువంటి హెల్పింగ్ వర్బ్ ఉండాలి. తర్వాత మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్లోనే ఉండాలి. సబ్జెక్టు దగ్గర వర్బ్ ఎలాగైనా ఉండొచ్చు, ఆబ్జెక్ట్తో రాస్తే మాత్రం వర్బ్ థర్డ్ ఫామ్లోనే ఉండాలి. దీని తర్వాత బై ఉండాలి, బీవై, నేను పొరపాటుగా రాయలేదు. తర్వాత సబ్జెక్ట్ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్తో రాసేటటువంటి ఫార్ములా. దీన్ని ప్యాసివ్ వాయిస్ అని అంటాం. పివి అంటే ప్యాసివ్ వాయిస్. సబ్జెక్ట్తో రాసేదాన్ని ఏవి అంటే యాక్టివ్ వాయిస్ అని అంటాం. దేనిని అనేటటువంటి ఈ క్వశ్చన్కి ఆబ్జెక్ట్ వస్తుంది, ఎవరు అనే క్వశ్చన్కి సబ్జెక్ట్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు దేనిని అని మనం క్వశ్చన్ వేసినప్పుడు మనకు కొత్త నిబంధనను అనే ఆన్సర్ వచ్చింది. ఓకే, దీనిని ముందుగా రాసే వర్డ్గా మనం గుర్తించాం. సో నిబంధనను, కొత్త నిబంధనను ఏం చేశారు, కొత్త నిబంధనను అనే క్వశ్చన్ మళ్ళీ వేయాలి మనం. మనకి ఇప్పుడు మొదటి పదం వచ్చిందిగా, రెండవ పదం రాయాలి. రెండవ వర్డ్ ఏం రాయాలి మనం? వర్బ్ రాయాలి. కాబట్టి ఏం చేసింది కొత్త నిబంధనను అని అంటే ఏం చేసింది లేదా ఏం చేశారు అని క్వశ్చన్ వేసుకోవాలి. రెండవ వర్డ్గా ఏం చేశారు అని క్వశ్చన్ వేసుకుంటే
ఏం చేసింది? తీసుకువచ్చింది. ఆన్సర్ వచ్చేసింది. తీసుకువచ్చింది. ఇది సెకండ్ టైం రాసే వర్డ్గా మనకు ఆన్సర్ వచ్చింది. దీన్ని వర్బ్ అని అంటాం. పనిని తెలియజేస్తుంది కాబట్టి వర్బ్ అని అంటాం. దీనికి నెంబర్ 2 ఇచ్చి మనం గుర్తుంచుకుందాం. ఆబ్జెక్ట్ వచ్చింది, వర్బ్ వచ్చేసింది. ఇప్పుడు చూద్దాం. అయితే దీనికన్నా ముందు ఆబ్జెక్ట్తో రాస్తున్నాం కాబట్టి హెల్పింగ్ వర్బ్తో కూడిన వర్బ్ రాయాలి మనం. అది గుర్తుంచుకోండి. ఆబ్జెక్ట్తో రాస్తున్నాం కాబట్టి హెల్పింగ్ వర్బ్ రాసి మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్లో రాయాలి. నిబంధనను ఏమని నిబంధనను తీసుకొచ్చారు అంటే పెట్రోలు విక్రయించకూడదని. చూడండి, పెట్రోలును విక్రయించకూడదని. పెట్రోలును ఇక్కడ కూడా ఆబ్జెక్ట్తోనే ఉంది కాబట్టి ఆబ్జెక్టుకే మనం ముందు నెంబర్ ఇచ్చి దాని తర్వాత ఉన్న వర్డ్కి తర్వాత నెంబర్ ఇవ్వాలి. సో పెట్రోల్ను 1, 2 నెంబర్స్ అయిపోయాయి. ఇప్పుడు థర్డ్ వర్డ్ ఏంటంటే పెట్రోలును. దీనికి మనం నెంబర్ 3 ఇవ్వాలి. పెట్రోలును. ఇక్కడ ఆబ్జెక్ట్ తోటి మళ్ళీ ఆబ్జెక్ట్ తోటి వస్తుందంటే ఇక్కడ వాక్యం వేరవుతుంది అని అర్థం. అంటే మనం ఒక కంజంక్షన్ తీసుకోవాలి తర్వాత రాసేటప్పుడు. పెట్రోల్ని ఏం చేయకూడదని అంటే విక్రయించకూడదని. ఇది వర్బ్. కూడదని ఇంతవరకు ఇది వర్బ్ అవుతుంది. సో దీనికి నెంబర్ 4. ఇది ఫోర్త్ వర్డ్ విక్రయించకూడదని. దీనికి నెంబర్ 4 ఇవ్వాలి. ఎందుకు విక్రయించకూడదని ఎందుకు అని అంటే ప్రయాణం చేస్తే అనేది వర్బ్ కాదు, చేసినట్ల అయితే అని అర్థం అది. సో ఇక్కడ అయితే అనేదానికి మనం ముందు నెంబర్ ఇచ్చి తర్వాత దానికి వేరే నెంబర్ ఇవ్వాలి. ఓకే, అయితే చేసినట్లయితే అని అర్థం. సో దీనికి నెంబర్ 5. దీని తర్వాత ఉన్న దీనికన్నా ముందున్న వర్డ్ ఏదైతే ఉందో దానికి నెక్స్ట్ నెంబర్ ఇవ్వాలి. అంటే తర్వాత పదంగా మనం గుర్తుంచుకోవడానికి ఈ నెంబర్స్ ఇవ్వడం. ఓకే, ప్రయాణం. దీనికి నెంబర్ 6. ఎలా ప్రయాణం చేస్తే పెట్రోల్ అమ్మకూడదు అని మనం మళ్ళీ ఇంకొకసారి క్వశ్చన్కి ఎలా ప్రయాణం చేస్తే అంటే హెల్మెట్ లేకుండా. ఇక్కడ లేకుండా అనేటటువంటి వర్డ్ ఇది ప్రిపోజిషన్ అవుతుంది ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి. సో దీనికి ప్రిపోజిషన్కి ముందు నెంబర్ ఇవ్వాలి, తర్వాత నెంబర్ దాని పక్కన ఉన్న వర్డ్కి ఇవ్వాలి. హెల్మెట్ లేకుండా, హెల్మెట్కి నెంబర్ 8. హెల్మెట్ అనేదానికి నెంబర్ 8. హెల్మెట్ లేకుండా ఎక్కడ మనం ప్రయాణం చేస్తే అంటే ద్విచక్ర వాహనాలపై. ఇక్కడ పై అనేది కూడా పై అంటే పైన అని అర్థం. సో పై అని అంటే దీనికి కూడా మనం ప్రిపోజిషన్ కాబట్టి దీనికే మనం ముందు నెంబర్ ఇవ్వాలి, తర్వాత వర్డ్కి తర్వాత నెంబర్ ఇవ్వాలి. ద్విచక్ర వాహనాలు, దీనికి నెక్స్ట్ నెంబర్ ఇవ్వాలి అంటే నెంబర్ 10. ఓకే, మనం 10 వర్డ్స్గా మనం వీటిని గుర్తించాం. వీటిని మనం ఇంగ్లీష్లోకి రాసేటప్పుడు వరుస క్రమంలో రాయాలి. చూడండి, కొత్త నిబంధనను అని అంటే మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఒక కొత్త నిబంధనను అని చెప్పాలి. ఒక కొత్త నిబంధనను అని చెప్పాలి. సో ఒక అని అంటే ఏ అని చెప్పాలి. ఒక అని అంటే ఏ. కొత్త అంటే తెలుసు కదా, న్యూ. న్యూ. నిబంధన అని అంటే ఇంగ్లీష్లో రూల్ అని అంటాం. RULE రూల్. ఓకే, ఆబ్జెక్ట్ రాసాం. ఇప్పుడు ఆబ్జెక్ట్తో రాస్తున్నాం కాబట్టి ప్యాసివ్ వాయిస్ అవుతుంది కాబట్టి మనం ఒక సూటబుల్ హెల్పింగ్ వర్బ్ రాసుకోవాలి. ఏంటి ఇది ప్యాసివ్ వాయిస్, మనం ఒక హెల్పింగ్ వర్బ్ రాసుకోవాలి. దీనికి తీసుకువచ్చింది అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉందని అర్థం. అది ఏ హెల్పింగ్ వర్బ్ రాయాలో చూద్దాం. మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్లో ఉండాలి. ఓకే, ఈ రెండు గుర్తుపెట్టుకొని హెల్పింగ్ వర్బ్ రాద్దాం. హ్యాస్ బీన్ అని రాయాలి. ఈ రూల్ అనేది ఏకవచనంలో ఉంది కాబట్టి హ్యాస్ బీన్. బహువచనంలో ఉంటే హ్యావ్ బీన్ అనేవాళ్ళం. హ్యాస్ బీన్ ఇది హెల్పింగ్ వర్బ్. దీని తర్వాత ఖచ్చితంగా మెయిన్ వర్బ్ అనేది థర్డ్ ఫామ్లోనే ఉండాలి. తీసుకువచ్చింది అని అంటే తీసుకురావడం, తేవడం అంటే బ్రింగ్, బ్రాట్. మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్లో ఉండాలి. ఏంటి? బ్రాట్. బ్రింగ్ వర్బ్ 1, బ్రాట్ వర్బ్ 2, బ్రాట్ వర్బ్ 3. సో బ్రాట్ రాయాలి. ఏ న్యూ రూల్ హ్యాస్ బీన్ బ్రాట్. చూడండి, ఇక్కడ మనం ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తున్నాం, ఉన్నది ఉన్నట్టుగా ట్రాన్స్లేట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఉన్న పదాలకే అర్థం రాశాను. కానీ యాక్చువల్గా మనం ఇక్కడ ఒక అంశం తెలుసుకోవాలి, ఒక విషయం తెలుసుకోవాలి. బ్రాట్ అనేది కరెక్ట్ కాదు. బ్రాట్ అనే వర్డ్ కరెక్ట్ కాదు. మరి ఎందుకు రాసాము అని అంటే తీసుకువచ్చింది అనే దానికి మీనింగ్ బ్రాట్ అని తెలియజేయడం కోసం నేను ఇక్కడ బ్రాట్ రాశాను. కానీ బ్రాట్ అనేది ఇక్కడ రాయకూడదు. మరి ఏం రాయాలి అని అంటే ఇక్కడ ఏం చెప్పబడింది అని అంటే ఇక్కడ మనం చెప్పింది ఏంటంటే రూల్ని గురించి చెప్తున్నాం. ఓకే, ఇక్కడ బ్రాట్ అనే అంశం కరెక్ట్ కాదు, రూల్ గురించి చెప్తున్నాం. రూల్ అనేటటువంటి ఈ వర్డ్ ఫిజికల్గా కనపడే వస్తువు కాదు. ఒక బుక్, పెన్ను, చైరు, టేబుల్ ఇలాంటిది కాదు. అటువంటి వాటిని చెప్పేటప్పుడు అంటే రూల్ కానీ మనకు బ్రింగ్ ఏ చైర్, ఐ బ్రాట్ ఏ పెన్ ఇలా చెప్పొచ్చు. ఎందుకంటే అవి బయటికి కనిపిస్తాయి కాబట్టి. రూల్ అనేటటువంటి
ఈ వర్డ్ మనకి బయటికి కనిపించదు. ఇది ఒక ఐడియా లాంటిది. ఎలాగంటే వీటిని రూల్ కానీ ఒక ఐడియా 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 అంటే మనకి ఇవి ఫిజికల్గా కనిపించే వస్తువులు కావు. ఒక ఐడియా కానీ ఓకే పాలసీ కానీ పాలసీ ఒక సొల్యూషన్ కానీ వీటిని మనం చెప్పేటప్పుడు అంటే వీటిని కొత్తగా ప్రవేశపెట్టేటప్పుడు వాటిని ఏమని చెప్పాలంటే బ్రాట్కు బదులుగా మనం ఏం చెప్పాలంటే బ్రాట్ అనేది ఇక్కడ తప్పు. ఓకే ఇంట్రడ్యూస్డ్ అని చెప్పాలి. ఇంట్రడ్యూస్డ్ అని చెప్పాలి. ప్రవేశపెట్టబడింది. ఏ న్యూ రూల్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ అని చెప్పాలి. ఇంట్రడ్యూస్డ్ ఎందుకు చెప్తున్నాం అంటే ఇది ఒక ఫిజికల్గా కనబడనటువంటి అంశం కాబట్టి. ఓకే ఇది వన్ పార్ట్. హ్యాస్ బీన్ నుంచి ఇంట్రడ్యూస్డ్ ఇంతవరకు దీన్ని మనం రెండవ వర్డ్గా మనం గుర్తుంచుకోవాలి. ఓకే దీని తర్వాత మనం థర్డ్ వర్డ్ రాయాలి. ఏం రాయాలి? మళ్ళీ ఆబ్జెక్ట్తో రాస్తున్నాం ఇక్కడ. మళ్ళీ ఒక సెంటెన్స్ రాస్తున్నట్టు లెక్క. కాబట్టి దీన్ని ఇక్కడ ఒక చిన్న కంజంక్షన్ తీసుకుందాం. దట్. ఈ కంజంక్షన్ లేకపోయినా నష్టం ఏమీ లేదు. ఒక చిన్న కంజంక్షన్ తీసుకుందాం. ఇప్పుడు ఎలాగంటే చూడండి, దట్ పెట్రోల్ మనం ఇక్కడ ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తున్నాం. అక్కడ ఉన్న పదాలతోనే మనం ట్రాన్స్లేట్ చేస్తున్నాం. అది గుర్తుంచుకోండి. ఇది నెంబర్ 3 పెట్రోల్. తర్వాత నెంబర్ 4 విక్రయించకూడదని. ఈ కూడదని అనేది ఇది హెల్పింగ్ వర్బ్ లాంటిది. సో దీనికి మనం ఒక హెల్పింగ్ వర్బ్ రాయాలి. ఏంటంటే పెట్రోల్ను విక్రయించకూడదని. సో ఇక్కడ పెట్రోలును అని అంటే పెట్రోల్నే విక్రయించకూడదని. సో ఇది కూడా ఆబ్జెక్ట్ కిందనే మనం రాయాలి. ఆబ్జెక్ట్గానే చెప్పాలి, సబ్జెక్ట్గా చెప్పకూడదు. పెట్రోలును విక్రయించకూడదని. సో ఇప్పుడు ఏం రాయాలంటే కూడదని అనేది హెల్పింగ్ వర్బ్గా తీసుకోవాలి. షుడ్ కూడదని అంటే చేయకూడదు అనే అర్థంలో. అంటే షుడ్ నాట్ అని అర్థం. షుడ్ నాట్ దీన్ని మనం షార్ట్ ఫామ్లో రాస్తే షుడంట్ అపోస్ట్రఫీ పెట్టి టీ రాయాలి. షుడంట్ చేయకూడదని అని అర్థం. షుడంట్ బీ ప్యాసివ్ ఫామ్లో రాస్తున్నాం కాబట్టి బీ ఫామ్ కూడా ఉండాలి. షుడంట్ బీ విక్రయించడం అంటే అమ్మడం అంటే సెల్ అనాలి. వర్బ్ అయితే సెల్ అనాలి. సెల్ సోల్డ్ అనేది మనం వర్బ్ థర్డ్ ఫామ్లో ఉండాలి ప్యాసివ్ వాయిస్లో కాబట్టి ఇది వర్బ్ 3. ఓకే ఇంతవరకు అంటే షుడంట్ బి సోల్డ్ అనేది ఫోర్త్ వర్డ్ అనమాట. ఫోర్త్ వర్డ్ కన్ఫ్యూజ్ కావద్దు. నెంబర్ 4 దీనికి నెంబర్ 4 ఇవ్వాలి. ఓకే ఆ V3 అనేదేమో ప్యాసివ్ వాయిస్లో మనం రాస్తున్నాం కాబట్టి V3 అని రాసాం. నెంబర్ 4 అనమాట ఇది. రైట్. దీని తర్వాత నెంబర్ 5 ఏంటి? చేసినట్లయితే అయితే అనేవాడు. అయితే అంటే ఇఫ్. తర్వాత నెంబర్ 6 ఇది నెంబర్ 5. నెంబర్ 6 రాయాలి. ఏంటి అయితే? ప్రయాణం చేస్తే ప్రయాణం ట్రావెల్ అని కూడా చెప్పవచ్చు వర్బుగా. అయితే ఇది ప్రయాణం అని ఉంది కాబట్టి మనం జెరండ్గా చెప్పుకోవచ్చు. ట్రావెలింగ్. ఓకే ట్రావెల్ అని కూడా చెప్పవచ్చు. ఇఫ్ ట్రావెలింగ్ ఎలా ప్రయాణం చేస్తే అంటే లేకుండా నెంబర్ 7 కింద ఉంది కదా ఇది. లేకుండా అంటే విదౌట్ ఓకే నెంబర్ 7 ట్రావెలింగ్ అనేది నెంబర్ 6. విదౌట్ నెంబర్ 7. ఏం లేకుండా హెల్మెట్. సో హెల్మెట్ ఇది నెంబర్ 8. హెల్మెట్ అనే చెప్పండి. హెల్మెట్ అనే వర్డ్ ఇది ఎన్నో వర్డ్ అవుతుంది? 8. నంబర్ 8 హెల్మెట్. నంబర్ 9 పై అంటే పైన అని అర్థం. పైన ఇది ప్రిపోజిషన్ కాబట్టి ఆన్ అని చెప్పాలి. ఓకే ఆన్. ద్విచక్ర వాహనాలు 2 వీలర్స్ ప్రయాణం చేసే వాళ్ళని 2 వీలర్స్ అని అంటాం. వాటి మీద ప్రయాణం చేసే వాళ్ళని ఆ వెహికల్స్ని కూడా 2 వీలర్ అనే అంటాం. 2 వీలర్స్. ఓకే సెంటెన్స్ కంప్లీట్ అయింది. ఏ న్యూ రూల్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ దట్ పెట్రోల్ షుడ్ నాట్ బీ సోల్డ్ ఇఫ్ ట్రావెలింగ్ విదౌట్ ఆన్ 2 వీలర్స్. ఇక్కడ ఒక వాక్య భాగాన్ని రాస్తున్నాను చూడండి. పెట్రోలును విక్రయించకూడదని
విక్రయించకూడదని ఈ వాక్య భాగాన్ని మనము 2-3 రకాలుగా రాయొచ్చు. పెట్రోల్ను విక్రయించకూడదని. ఇది సెంటెన్స్లో వాక్య భాగం కదా, దీన్ని ఇక్కడ ఎందుకు రాస్తున్నానంటే దీనిని 2-3 రకాలుగా మనం రాయొచ్చు. ఎలాగంటే ఇక్కడ చూపిస్తాం. ఎందుకంటే అక్కడ ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం ట్రాన్స్లేట్ చేసాం కాబట్టి అలా వచ్చింది. మళ్ళీ మనం ట్రాన్స్లేషన్ కాకుండా దాని భావాన్ని, అర్థాన్ని మాత్రమే రాస్తే ఎలా రాయొచ్చు అంటే ప్రోహిబిట్స్ ద సేల్ ఆఫ్ పెట్రోల్, ప్రోహిబిట్స్ ద సేల్ ఆఫ్ పెట్రోల్ అంటే పెట్రోల్ని నిషేధించడం అయింది అని రాయొచ్చు. లేదా ద సేల్ ఆఫ్ పెట్రోల్ షుడ్ బి రిఫ్యూజ్డ్, ద సేల్ ఆఫ్ పెట్రోల్ షుడ్ బి రిఫ్యూజ్డ్, తిరస్కరించబడింది అని చెప్పడం. మరో రకంగా చెప్తే నో పెట్రోల్ షుడ్ బి సోల్డ్, నో పెట్రోల్ షుడ్ బి సోల్డ్. ఈ విధంగా కూడా మనం అర్థం వచ్చేలాగా చెప్పొచ్చు. మనం పైన చెప్పినటువంటి సెంటెన్స్ ఏమో యాజ్ ఇట్ ఈస్గా దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ట్రూ ట్రాన్స్లేషన్ చేసాం. అలా కాకుండా ఈ విధంగా కూడా మనం అర్థం వచ్చేలా చెప్పవచ్చు. చూడండి ఇక్కడ సెంటెన్స్ ఎలా ఉంటుందంటే ఏ న్యూ రూల్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ దట్ కంజంక్షన్ దట్ ప్రోహిబిట్స్ ద సేల్ ఆఫ్ పెట్రోల్ అని చెప్పవచ్చు. లేదా ఏ న్యూ రూల్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ద సేల్ ఆఫ్ పెట్రోల్ షుడ్ బి రిఫ్యూజ్డ్ అని చెప్పవచ్చు. ఏ న్యూ రూల్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ద నో పెట్రోల్ షుడ్ బి సోల్డ్ అని కూడా చెప్పొచ్చు. ఈ విధంగా మనం చెప్పొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం నీట్గా చెప్పుకుందాం. లెంతీ అయింది. ఓకే, థ్యాంక్ యూ.